నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేత కాలేదు, కేవలం నా వల్లే అయింది అభివృద్ధి అని చెప్పి చెబుతున్నారు. మరి రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతవరకు అభివృద్ధి చెందింది? ఏమీ అభివృద్ధి జరగలేదు, ఏమీ అభివృద్ధి జరిగిందని చెప్పి నిరూపిస్తే మేము దానికి కట్టుబడి ఉంటాము. ఏ అభివృద్ధి చేశాడని చెప్పేసి నిరూపిస్తాడో ఆయనకు డిబేట్లో పాల్గొన్నా కానీ వచ్చి సమాధానం చెప్తాం మేము. దానికి ఏమి ఇచ్చాడు? నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చాడా? లేదా డ్రింకింగ్ ఈ మద్యపానం నిషేధం అని చెప్పేసి మద్యపానం కల్తీ చేసి పనికిరాని మందులు ఇచ్చి జనాన్ని బాడు చేసి ఇవన్నీ అవకతవకలు చేసుకుంటూ వచ్చి అభివృద్ధి అభివృద్ధి అని ఎక్కడ చేశాడు అభివృద్ధి? ఏమైనా ఒక రోడ్లు వేసాడా? ఒక తాగునీరు తెచ్చాడా? మొన్న వరి పొలాలు ఇవన్నీ ఎండిపోతూ ఉంటే ఆ వాటర్ నాగార్జున సాగర్ వాటర్ తీసుకురావడానికి ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వకుండా వరి పొలాలు ఇవన్నీ ఎండిపోయి నానా తిప్పలు పడ్డారు రైతులు. ఏంటి అని చేసిన అభివృద్ధి? పోలవరం అనేది కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు కానీ రాష్ట్రానికి సంబంధం లేదని చెప్పేసి అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిసారి కూడా 2020 కానీ 2021 కానీ పోలవరం అనేది నేనే పూర్తి చేస్తాను, నాకు ఇంకో అవకాశం ఇవ్వండి అంటున్నారు. మరి ఎంతవరకు అవకాశం ఇస్తారు? ఈ అవకాశం ఇవ్వడానికి జనం ఏం పిచ్చోళ్ళు కాదు, చెవిలో పూలు పెట్టుకొని లేరు. ఈసారి ఎవరు వచ్చినా కానీ ఎవరినైనా కానీ తరిమి కొట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారు. దానికి కట్టుబడి జనం అందరూ కూడా అందరికీ అవగాహన ఉంది. తెలివి తక్కువ వాళ్ళు ఏమి కాదు. మీరు చెప్పిన మాయ మాటలు నమ్మటానికి జగన్మోహన్ రెడ్డి గారు తిరువూరు సభ పెట్టారు. తిరువూరు సభలో కట్లేరు బ్రిడ్జికి నిధులు శాంక్షన్ చేశారు. మరి అది ఎంతవరకు ఎందుకని శంకుస్థాపన కూడా నోచుకోలేకపోయింది? ఇక్కడ ఉన్న నాయకులు తప్పది. ఇక్కడ ఉన్న నాయకులు డబ్బా కొట్టుకుంటా ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఒక వాగ్దానం చేశాడు, వెళ్ళిపోయాడు హెలికాప్టర్లో అని చెప్పడం కన్నా ఒక పని ఎక్కడ చూసినా కానీ అదే విధంగా చూసుకుంటే తెల్లదారుపల్లి డ్రింకింగ్ వాటర్ ఉంది, దాన్ని అస్తవ్యస్తంగా తయారు చేశాడు. అది అలాగే తయారవుద్ది తప్ప ఏం అభివృద్ధి చెందదు, అభివృద్ధి జరగదు. 2024 అధికారం ఎవరిదంటారు? పక్కాగా చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నాడు. ఇది వైఎస్ఆర్సీపీకి పట్టుమని 30 సీట్లు కూడా రావని చెప్పేసి మేము ఘంటాపథంగా బీసీల తరఫున ఘంటాపథంగా చెప్తున్నాం. బీసీలు అందరూ కూడా వైసీపీ వైపే ఉన్నారని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. నిజంగా బీసీలు అందరూ కూడా వైసీపీ వైపే ఉన్నారా? వైసీపీ వరకు అసలు వైసీపీ బీసీలు మొత్తాన్ని అనకతొక్కిన వైసీపీ ప్రభుత్వం వాళ్ళ రెడ్లకి ప్రాధాన్యత ఇచ్చిన తప్పితే బీసీలకి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వలేదు.